హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే బేకరీ స్టైల్లో చాలా సింపుల్గా పొరలుగా ఉండేటువంటి ఎగ్ పఫ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే బయట ఇప్పుడు మనం ఏవి తినాలన్నా అన్ని కల్తీనే నిల్వ ఉన్నవే ఇస్తున్నారు కాబట్టి ఒక గంట కష్టపడితే ఇంట్లోనే ఇలా హైజెనిక్గా ఉండే ఎగ్ పఫ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా నేను చెప్పే టిప్స్ ఉపయోగించి చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. మరి వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను 2 కప్పుల మైదా పిండి వేసుకున్నానండి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం ఉప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మంచి నూనె వేసి ఇవి 2 పిండికి పట్టేలాగా బాగా నలుపుతూ కలపండి. ఇలా పిండికి ఆయిల్ పట్టించడం ద్వారా మనం చేసే పఫ్ అనేది క్రిస్పీగా వస్తుందండి, చక్కగా పొంగుతుంది. కాబట్టి ఇది అస్సలు మిస్ చేయకుండా చక్కగా నూనెంతా పిండికి పట్టేలాగా బాగా కలపండి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని మంచినీళ్ళు వేసుకుంటూ దీన్ని మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. మరీ పల్చగా కలిపేయకండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం పిండి అంతా కలిపిన తర్వాత పైన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఇలా నూనె వేసి పైన పిండికంతా అప్లై చేసేసేయండి. ఇలా నూనె రాయడం ద్వారా పిండి మనకి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఈ లోపుగా మరొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోండి. ఈ మైదా పిండి వేసి ఇవి 2 కలిసేలాగా కలిపేయండి. ఇలా ఉండలు లేకుండా తిప్పుతూనే ఉండండి. ఒకవేళ మీకు పిండి టైట్గా అనిపిస్తే మరి కాస్త ఆయిల్ వేసుకొని ఇలా క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చే వరకు మిక్స్ చేయండి. ఒక 2-3 నిమిషాలు కలిపితే మీకు పిండి అనేది ఇలా వస్తుంది. చూడండి, ఇలా కలిపేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది మనకు బైండింగ్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఎక్కువ ఆయిల్ వేయద్దండి. 2 టేబుల్ స్పూన్లు వేసి దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు అన్నీ కొద్దిగా వేసుకోండి. ఇవి మనం లోపల స్టఫింగ్ చేస్తాం కాబట్టి మరి ఓవర్గా వేస్తే పైకి మనకి బ్రేక్ అయిపోతుంది. కాబట్టి కొంచెంగా వేసుకోండి. ఇలా వేసి దింపే ముందుగా కాస్త కొత్తిమీర వేసుకున్నారంటే లోపల స్టఫింగ్కి రెడీ అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసేలోపు మనకు పిండి అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా అయింది. మైదా పిండిని మనము ఎంతసేపు నానబెడితే మనకి ఏది చేసుకున్నా సరే అంత సాఫ్ట్గా వస్తుందండి. అలాగే లేయర్లు అనేది బాగా కనపడుతుంది. ఇప్పుడు నేను కలుపుకున్న పిండిని 5 ముద్దలుగా చేసుకుంటున్నానండి. అంటే నేను 5 చపాతీలు ప్రిపేర్ చేస్తాను, కానీ అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా చేసుకోండి. అప్పుడు మనకు పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా చేసుకున్నా. మీరు 4 చేసుకుంటారో 5 చేసుకుంటారో చూసుకొని పిండి అనేది కలుపుకోండి. ఇప్పుడు నేను పొడి పిండి కింద మైదా పిండి వాడట్లేదండి, కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ వేస్తే మనకి చపాతీ అనేది అతుక్కోకుండా వస్తుందండి. అలాగే క్రిస్పీగా ఉంటుంది. మనం లేయర్లుగా కనపడాలి అన్నప్పుడు బాగా పొంగుతుంది. ఇవే కాకుండా మీరు సమోసా చేసినా సరే పొడిపిండి కార్న్ఫ్లోర్ వాడితే మీకు అది పైన చపాతీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను చేసుకున్న ముద్దలన్నీ చపాతీలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అన్నీ ఒకటే సైజులో చేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము మైదా పిండి ఆయిల్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకొని చపాతీ మొత్తం అప్లై చేసుకోండి. ఒక దగ్గర అంటుకోకుండా కాకుండా చపాతీ మొత్తం అంటుకునేలాగా మంచిగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న చపాతీలు ఉన్నాయి కదా, 5 ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒకదాని మీద ఒకటి వేసుకొని చేత్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మైదా పిండి అనేది కొంచెం సాగుతుంది కాబట్టి ఒక చపాతీ కొంచెం అటు ఇటు సైజ్ అయినా సరే మనం చేత్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకున్న 5 చపాతీలను మధ్యలో మైదా పిండి వేసుకొని చక్కగా అప్లై చేసుకుంటూ 5 చపాతీలను కూడా ఒకదానిపైన ఒకటి వేసుకోండి. అప్పుడు మనకి మీరు చేసే లేయర్లను బట్టి చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 5 చేశానండి. మీకు ఇష్టం ఉంటే 4 వేసుకోవచ్చు, లేదంటే 6 అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైన చపాతీ పైన మనము మైదా పిండి లిక్విడ్ వేయనవసరం లేదు. ఇలా మొత్తం 5
ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన పిండిని మనం ఏం పాడేయక్కర్లేదండి. మళ్ళీ దాన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఎగ్ పఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా వచ్చేలాగా బాక్స్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు నేను దీన్ని 4 పీసులుగా కట్ చేసుకుంటున్నాను. అంటే 4 ఎగ్ పఫ్లు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఒకటే సైజు ఉండేలాగా చూసుకోండి. ఇది మాత్రం ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ని వేసుకోండి. ఇది కూడా ఎక్కువ వేయకండి, మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా ఎక్కువ వేసామంటే బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా వేసిన తర్వాత కోడిగుడ్లని మీరు ఎన్ని చేయాలంటే అన్ని ఉడకబెట్టుకొని పైన పీల్ తీసేసి ఇలా మధ్యలోకి సమానంగా వచ్చేలాగా కట్ చేయండి. ఎల్లో అనేది బయటకు రాకుండా చూసుకోండి. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత మనము ఇలా ఆనియన్ పేస్ట్ పైన పెట్టేసేయండి. మీకు ఎన్ని పఫ్లు కావాలంటే అన్ని ఎగ్స్ ఉడకబెట్టుకొని మధ్యలో కట్ చేసుకోండి. 1 ఎగ్కి 2 పఫ్లు అవుతాయి. దాన్ని బట్టి మీరు ఐడియా వేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. బయట నుంచి ఎన్ని తెచ్చినా కొంచెం కష్టమైనా సరే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. అసలు మీరేనా ఈ చేసింది అంటారు, అంత బాగా వస్తాయి. మాటల్లో పడి నేను పఫ్ ఎలా చేస్తున్నానో చూసారో చూడలేదో ఇంకోసారి చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ చేతికి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకొని ఇలా పిండికి 4 సైడ్స్ అప్లై చేయండి. తర్వాత ఇలా చక్కగా నొక్కేసేయండి. మరి గట్టిగా నొక్కొద్దండి, నొక్కితే మనకి పొరలు అనేది కనిపించదు. కాబట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. చూడండి, ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను నేను. ముందు చపాతీకి 4 సైడ్లు కూడా మనము వాటర్ అనేది అప్లై చేసి ఆపోజిట్ ఉన్న పిండిని క్లోజ్ చేయండి. చూడండి, నేను ఫింగర్స్తో మాత్రమే నొక్కుతున్నాను, గట్టిగా నొక్కేయట్లేదు. గట్టిగా నొక్కేస్తే మనకి ప్లఫీనెస్ అనేది రాదు. కాబట్టి ఫింగర్స్తో నొక్కితే లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. అలాగే మంచి పొరలుగా పొంగుతుంది. ఇలా నేను కావాల్సినవి ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా డీప్ ఫ్రై కాకుండా కొంచెం మీడియంగా ఆయిల్ వేసి, ఇది కూడా బాగా వేడవ్వద్దండి, కొంచెం గోరువెచ్చగా కాగితే సరిపోతుంది. ఇలా కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పఫ్లని ఒక్కొక్కటిగా వేసుకోండి. చూడండి, మీడియం ఫ్లేమ్ మీద పెడితేనే ఎప్పుడైనా సరే మైదా పిండి అనేది బాగా పొంగుతుంది. ఇలా ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది, కానీ అలా నెమ్మదిగా వేగితేనే ఇవి మనకు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. చూడండి, ఇలా ఒక సైడ్ వేగాక మరొకసారి రెండో సైడ్ కూడా తిప్పుకోండి. ఇలా తిప్పిన తర్వాత కొంచెం గరిటితో ఆయిల్ ఇలా పైకి అంటూ ఉండండి. ఇలా అంటే మనకి కలర్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర కలర్ మారినట్టుగా లేకుండా ఇలా మంచి కలర్ వస్తాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, పొరలు చూసారా ఎంత బాగుందో. మనకి ఓవెన్ లేకపోయినా సరే ఇంట్లోనే ఇలా ఈజీగా ఈ పఫ్లు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇదే విధంగా కర్రీ పఫ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లోపల ఎగ్ బదులు మనం కర్రీ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి ఎగ్ పఫ్స్ అనేది ప్రిపేర్ అయిపోయినాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ మీ పేరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి, మీ పేరు, ఊరు. ఇప్పుడు ఒకటి కట్ చేసి చూద్దాము అసలు ఎలా వచ్చినాయో. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే ప్రతిసారి మీ పిల్లలు ఇవే కావాలని అడుగుతారు, అంత బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.